ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లైంగిక వేధింపులు, హత్యాయత్నం, బ్లాక్మెయిలింగ్ ఆరోపణలపై ఆయనను అత్తాపూర్ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల కస్టడీకి ఉప్పర్పల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చెంచల్గూడ జైలు నుంచి అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టు ఆదేశాల ప్రకారం న్యాయవాది సమక్షంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విచారణ కొనసాగనుంది. ఎలాంటి ఒత్తిడి చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. చూస్తే కనుక ఉదయ్ కృష్ణారెడ్డిని గతంలోనూ కస్టడీలోకి తీసుకున్నారు, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి అక్కడి విచారణ అధికారులు చెప్తున్నారు. మరోసారి ఇప్పుడు 2 రోజుల కస్టడీకి తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈసారైనా నిజాలు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని మరో 2 రోజుల పాటు అయితే పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది రవిచంద్ర. ముఖ్యంగా ఏదైతే ట్రైనీ ఐపీఎస్కు సంబంధించి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కేసు దర్యాప్తునైతే చేపట్టడం జరిగింది. ముందుగా పోలీస్ కస్టడీ కోరినప్పటికీ కూడా ఉప్పర్పల్లి కోర్టు అయితే అనుమతించలేదు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ను విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రిమాండ్ సమయంలోనే స్వయంగా సిపి సజ్జనార్ కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని ఎంక్వైరీ చేయడం జరిగింది. అట్లాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి సమయంలో విచారించారు అంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి తరపు న్యాయవాది అయితే కోర్టులో వాదించడం జరిగింది. దాంతోపాటు ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి కూడా పోలీసుల కేసుకు సంబంధించి దర్యాప్తుకు సంబంధించి సహకరించడం లేదు అంటూ కూడా పోలీసులు వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా ట్రైనీ ఐపీఎస్తో పాటు ఏదైతే మహిళా ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నటువంటి అధికారిని వేధించడంతో పాటు ఇతర మహిళలతో కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి అనేక రకాలైనటువంటి ఇతర మహిళలతో కూడా సంబంధాలు ఉన్నట్టుగా కూడా పోలీసులకు అయితే సమాచారం ఉంది. ముఖ్యంగా ఏదైతే అశోక్ నగర్ గదిలో ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో తనిఖీలు చేసిన సందర్భంలో స్వాధీనం చేసుకున్నటువంటి ల్యాప్టాప్ కానీ యాపిల్ మొబైల్ ఫోన్ సంబంధించి ఈ డాటా అనేది చాలా కీలకంగా ఈ కేసు దర్యాప్తు కోసం కీలకమని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ 2 రోజుల కస్టడీకి సంబంధించి ఈ టెక్నికల్ డాటా అయితే ఆధారంగా చేసుకొని వాటిని మొబైల్స్ కానీ అట్లాగే ల్యాప్టాప్ ఆధారంగా అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ను కూడా పోలీసులు సేకరించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వాటిలో లాక్ చేసిన కానీ ఎన్క్రిప్టెడ్ డాటా కూడా ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఈ మహిళకు సంబంధించి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆమెను వేధించిన విషయాన్ని ఆయన అంగీకరించడం జరిగింది. అదే సమయంలో ఏదైతే ఐపీఎస్ అధికారిగా ఆయనకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఐపీఎస్ ర్యాంక్ సాధించిన తర్వాత కూడా ఏదైతే మహిళలు సోషల్ మీడియా ద్వారా ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చూసి చాలామంది కూడా తనను అప్రోచ్ అయ్యారు, కాంటాక్ట్ అయ్యారు అనే విధంగా కూడా ఒప్పుకోవడం జరిగింది అనేది పోలీసులు కూడా చెప్తున్నారు. అదే కోణంలో ఇంకా ఎంతమంది మహిళలు ఈయనకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి బాధితులుగా ఉన్నారనే అంశంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వయంగా సిపి సజ్జనార్ కూడా ఈ ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించి ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి కేసును అయితే దగ్గర నుంచి ఎంక్వైరీ చేస్తుంది. సేమ్ టైం ఉప్పర్పల్లి కోర్టు పరిధిలో అయితే అత్తాపూర్ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ట్రైనీ మహిళ ఐపీఎస్కు సంబంధించినటువంటి కేసు దర్యాప్తు క్రమంలో అనేక లింకులు కూడా ఈ కేసుకు సంబంధించి కొనసాగుతున్నాయి. ఇందులో టెక్నికల్ డాటా ఆధారంగా ఆయన పర్సనల్ మొబైల్ ఫోన్ కానీ సేమ్ టైం ఏదైతే ల్యాప్టాప్ ఉందో అందులో ఉండేటువంటి డీటెయిల్స్, ఫోటోలు కానీ ఇంకా ఇతర రకరకాలైనటువంటి ఏమేమి ఉన్నాయి అంశంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగించేందుకు ఈ 2 రోజుల కస్టడీ ఉపయోగపడనుంది. దాంతోపాటు పోలీసు దర్యాప్తులకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి సహకరించడం లేదు అని కూడా పోలీసులు కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఈ 2 రోజుల కస్టడీలో ముఖ్యంగా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ని అయితే పోలీసులు సేకరించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా యాపిల్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఆయన పర్సనల్ కాబట్టి ఆయన ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో ఉన్నటువంటి డాటాను కూడా వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కేసు ఫర్దర్ దర్యాప్తులకు సంబంధించి ఈ ఆధారాలు అయితే కీలకం కానున్నాయి. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్.